ఊబకాయం ఇది ఎటువంటి సమస్య అంటే ఇది తనతో పాటు తీసుకువస్తుంది ఎన్నో వ్యాధులను. ఊబకాయం కారణంగా కలుగుతుంది డయాబెటీస్, ఊబకాయం కారణంగా కలుగుతుంది థైరాయిడ్, ఊబకాయం వల్లే కలుగుతుంది మోకాళ్ల నొప్పులు అంటే ఆర్థరైటిస్, ఊబకాయం వల్లే కలుగుతాయి బ్లడ్ ప్రెషర్, ఇంకా కొలెస్ట్రాల్ వంటి ప్రాణాంతక వ్యాధులు. ఊబకాయమే ప్రాణం పోస్తుంది గుండె జబ్బులకు. అంతేకాదండి, ఊబకాయం కారణంగా సంభవిస్తాయి 30కి పైగా వ్యాధులు. ఊబకాయం శరీరాన్ని వికృతంగా చేయడంతో పాటు ఆరోగ్యాన్ని డొల్ల చేసేస్తుంది. భారతదేశంలో 26 కోట్ల మందికి పైగా మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు. సుమారు 19 కోట్ల మందికి పైగా పురుషులు ఊబకాయం కోరల్లో చిక్కుకున్నారు. దాదాపు 1.5 కోటి మంది పిల్లలు కూడా ఊబకాయంతో బాధపడుతున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా పెరుగుతున్న బరువుతో లేక ఊబకాయంతో ఇబ్బంది పడుతూ ఉంటే, ఎందుకంటే ఊబకాయం మీ శరీరంలో ప్రాణాంతకమైన వ్యాధులకు జన్మనిచ్చి మిమ్మల్ని మృత్యుముఖంలోకి తీసుకువెళ్తుంది. కానీ మేము పెరుగున్న బరువుని తగ్గించి ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో, బరువు తగ్గించే శాస్త్రీయ పద్ధతులేవి మరియు ఒక నేచురల్ ఆయుర్వేదిక్ సొల్యూషన్, వీటిని ఈ రోజే ఈ షోలోనే మనం తెలుసుకుందాం అవార్డ్ విన్నింగ్ డాక్టర్ దీపిక ద్వారా. డాక్టర్, మీకు మా స్పెషల్ షోలోకి హృదయపూర్వక స్వాగతం. దీని పేరు స్లిమ్ సూత్ర. డాక్టర్, నా ప్రశ్న ఏమిటంటే, ఊబకాయం గురించి ఎన్నో భ్రమలున్నాయి, ఎన్నో మిత్స్ ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఊబకాయం నుంచి విముక్తి పొందడం అసంభవమేమో అని. అసలు ఈ ఊబకాయం నుంచి విముక్తి లభిస్తుందా? దీనికి సంబంధించిన వ్యాధులున్నాయి కదా, వాటి విషయంలో ఊబకాయం రానే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి? చూడండి, ఊబకాయంపై నియంత్రణ సాధించొచ్చు మనం దీని ప్రాథమిక కారణంపై పని చేసినప్పుడు. ఊబకాయం రావడానికి అనేక కారణాల్లో ఒకటి శరీరంలో పేరుకున్న టాక్సిన్స్. అవి ఎప్పుడూ శరీరం నుంచి బయటికి వెళ్ళవు. రెండో ముఖ్య కారణం నేటి ఎలెక్టివ్ లైఫ్ స్టైల్ లేక సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంకా బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే మైదాతో తయారైన పదార్థాలు, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్సెట్రా. ఇంకా ఆడవాళ్లలో థైరాయిడ్, పీసీయూడి. ఈ కారణాలన్నిటిపై పని చేయకుండా ఊబకాయం నుంచి విముక్తి పొందలేము. అయితే ఎప్పుడైతే మా టీంకి ఈ సైంటిఫిక్ అప్రోచ్ గురించి తెలిసిందో, అప్పుడు మేము ఒక ఆయుర్వేదిక్ ఫార్ములాను తయారు చేశాం. అది బాడీని డీటాక్సిఫై చేసి పెరుగుతున్న బరువును తగ్గిస్తుంది, ఇంకా వెయిట్ గెయిన్ కాకుండా చూసుకుంటుంది. మరి బరువు తగ్గించే ఈ సైంటిఫిక్ ఫార్ములా పేరు స్లిమ్ సూత్ర. దీని నాణ్యతని పరిశోధించిన తర్వాత భారత ప్రభుత్వం వారి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కూడా తమ ధృవీకరించబడింది. బై ప్రొఫెషన్ నేను డాక్టర్ని. రోజంతా సీట్లో కూర్చుని నేను పేషెంట్లను చూస్తూ ఉంటాను. డాక్టర్ అయి ఉండి కూడా నేను చాలా అన్ఫిట్గా ఉండేవాడిని. డాక్టర్ని కదా, అందుకే ఎన్నో ప్రయత్నాలు చేశాను. దేనివల్ల ఎలాంటి రిజల్ట్ లభించలేదు. ఫుడ్ని నేను వదలలేకపోయాను. ఒకవేళ మీరు కూడా మీ ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఈ రోజే ఇంట్లో కూర్చునే తెప్పించుకోండి దివ్య ఋషి ఆరోగ్యం సంస్థాన్ వారి న్యాచురల్ ఎఫెక్టివ్ ఔషధం స్లిమ్ సూత్ర. స్లిమ్ సూత్రాలో ఉపయోగించే న్యాచురల్ ఫ్యాట్ రిడ్యూసింగ్ ఎలిమెంట్ గార్సినియా కంబోజియా చాలా వేగంగా మీ బరువును తగ్గిస్తుంది, మిమ్మల్ని ఐడియల్ బాడీకి చేర్చుతుంది. నా భార్య ఒక రోజున నాకు స్లిమ్ సూత్ర గురించి చెప్పింది. కొద్ది రోజుల పాటు నేను దాన్ని వాడాను. వాడడం మొదలుపెట్టి ఇప్పటికి 2 నెలలైంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా నడుం సైజు 38 నుంచి 34 అయింది. 32 కోసం ప్రయత్నిస్తున్నాను. డాక్టర్ దీపిక మనతో మన కాలర్ లైన్లో ఉన్నారు. ఇప్పుడు వారి సమస్య ఏంటో చూద్దాం. సార్, మీకు మా స్పెషల్ షోలోకి స్వాగతం అండి. దీని పేరు స్లిమ్ సూత్ర. థ్యాంక్ యూ మేడం గారు. సార్, ముందుగా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. నా పేరు రోహిత్ అండి, నేను కాన్పూర్ నుంచి మాట్లాడుతున్నాను. రోహిత్ గారు, ఇప్పుడు డాక్టర్ దీపిక మీతో మాట్లాడతారు. మీరు మీ సమస్య ఏంటో వారికి చెప్పొచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం రోహిత్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ దీపిక, గత 3 ఏళ్లలో నా బరువు బాగా పెరిగిందండి. దీని మూలంగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. మునుపు నా బరువు సుమారు 65 కిలోలు ఉండేది, కానీ అది పెరిగి ఇప్పుడు 92 కిలోలు అయింది. డాక్టర్ గారు, మీరు నాకు బరువు తగ్గించుకునే సరైన పద్ధతి చెప్పండి. రోహిత్ గారు, ముందుగా నేను మీ హైట్ అండ్ వెయిట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరేం పని చేస్తారో కూడా చెప్పండి. నా ఎత్తు సుమారు 5 అడుగుల 8 అంగుళాలు. నా వయసు 43 సంవత్సరాలండి. నేను కాల్ సెంటర్లో పనిచేస్తాను. చూడండి రోహిత్ గారు, మీ ఎత్తుని బట్టి మీ బరువు 63 నుంచి 76 కిలోల వరకు ఉండాలి. మీరు చెప్పినట్లుగా గత 3-4 ఏళ్లలో మీ బరువు 27 కిలోలు పెరిగింది. ఏ విధంగా అయితే మీ బరువు పెరుగుతోందో దానివల్ల మీకు తీవ్రమైన వ్యాధులు కూడా కలగొచ్చు. అంటే బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్. అంతేకాక ఈ వ్యాధుల వల్ల మీరు మృత్యు పాలయ్యే అవకాశం కూడా ఉంది.
అందుకే దీనికి సమయం మించిపోకుండా చికిత్స చేయించడం తప్పనిసరి. డాక్టర్ గారు, మీరు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. సరే రోహిత్ గారు, నాకు ఇంకో విషయం చెప్పండి. మీరు వేపుళ్ళు లేక స్వీట్ లేక ఫాస్ట్ ఫుడ్స్ వంటివి ఏమన్నా తింటారా? అవును డాక్టర్, కొద్ది గొప్ప తింటూ ఉంటాను. వ్యాయామాలు ఏమైనా చేస్తూ ఉంటారా లేదా? నేను ఇంట్లోనే ఉండి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, కానీ బరువు అసలు తగ్గడమే లేదు. చూడండి, మీ శరీరంలో పేరుకున్న ఫ్యాట్ని తగ్గించడం కోసం, శరీరంలో కొత్త ఫ్యాట్లు తయారు కాకుండా ఆపడం కోసం మీరు ముందుగా దివ్య ఋషి ఆరోగ్యం సంస్థాన్ వారి స్లిమ్ సూత్రని ఈ రోజు నుంచే వాడటం మొదలుపెట్టండి. భారత ప్రభుత్వం వారి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కూడా తమ ధృవీకరించబడింది. స్లిమ్ సూత్రలో లభించే స్లిమ్ సూత్ర క్యాప్సూల్స్ ఉదయం సాయంత్రం తీసుకోవాలి. అలాగే స్లిమ్ సూత్ర పౌడర్ని రోజు 2 సార్లు తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లతో తీసుకోవాలి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, కోర్స్ పూర్తి కాకుండా మందును మానివేయకండి. అలాగే డాక్టర్. స్లిమ్ సూత్ర రెగ్యులర్ వాడకంతో నా బాడీ ఫ్యాట్ తగ్గుతూ పోయింది. ఇంకా నా వేస్ట్ లైన్ సైజ్ కూడా 3-4 ఇంచెస్ తగ్గింది. అంటే స్లిమ్మింగ్, డైటింగ్ లేకుండానే, ఓన్లీ విత్ స్లిమ్ సూత్ర. స్లిమ్ సూత్రాలో ఏముందని ఇది అంత ఎఫెక్టివ్గా ఉంది డాక్టర్? చూడండి, స్లిమ్ సూత్రాలో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే, ఫ్యాట్ని చాలా వేగంగా తగ్గించుకునేందుకు స్లిమ్ సూత్ర యొక్క అత్యంత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గార్సినియా కంబోజియా. గార్సినియా కంబోజియాలో HCA అంటే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ అనే ఒక యాక్టివ్ తత్వం లభిస్తుంది. అది న్యాచురల్ పద్ధతిలో శరీరంలో ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ని ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని దాదాపు నిలిపివేస్తుంది. దాంతో శరీరంలో కొవ్వును పెంచే ఫ్యాట్స్ యొక్క ఫార్మేషన్ జరగలేకపోతుంది. ఇంకా ఊబకాయం పెరగటం దాదాపు ఆగిపోతుంది. దాంతోపాటు ఇది లిపిడ్ మెటబాలిజం ని రెగ్యులేట్ చేసి బాడీలో ముందు నుంచే ఉన్న కొవ్వుని కార్బోహైడ్రేట్తో బ్రేక్ డౌన్ చేస్తుంది. దాంతో బాడీకి ఎక్కువ ఎనర్జీ లభిస్తుంది. దీంతో పాటుగా గార్సినియా కంబోజియా బ్లడ్లో కనిపించే లెప్టిన్ అనే హార్మోన్ లెవెల్ని తగ్గిస్తుంది. దాంతో ఆకలి తగ్గుతుంది. కానీ ఊబకాయాన్ని పెంచే బ్యాడ్ ఫ్యాట్స్ యొక్క బ్రేక్ డౌన్ ద్వారా మీ బాడీకి ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. గార్సినియా కంబోజియా ఒక ఎలాంటి ఫ్రూట్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లైసరైడ్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని పెంచుతుంది. దీనివల్ల మీరు గుండె సంబంధ అన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. వీటితో పాటు గార్సినియా కంబోజియాలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. దాంతో బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. ఇంకా శరీరం యొక్క అంతర్గత శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇక మీరు ఇతర తీవ్ర వ్యాధుల నుంచి బయటపడగలరు. ఊబకాయం లేనప్పుడు మీరు మధుమేహం, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకా PCOD వంటి లెక్కలేనని రోగాల బారిన పడకుండా రక్షించబడతారు. అందుకే నేను అందరికీ సిఫారసు చేస్తున్నాను, ఈ రోజు నుంచే స్లిమ్ సూత్ర తీసుకోవడం ప్రారంభించండి. దీంతో మీ బరువు తగ్గుతుంది. ఇంకా ఎప్పటికీ హెల్దీ ఇంకా ఫిట్గా ఉంటారు. స్లిమ్ సూత్ర యొక్క ఒక ప్యాకులో మీకు లభిస్తుంది స్లిమ్ సూత్ర పౌడర్ తో పాటు స్లిమ్ సూత్ర క్యాప్స్యూల్, 1 చెంచాడు స్లిమ్ సూత్ర పౌడర్, ఇంకా 1 క్యాప్స్యూల్ ని రోజు గోరువెచ్చని నీళ్లతో రోజులో 2 సార్లు తీసుకుని కేవలం 40 రోజుల దీని కోర్స్ పూర్తి చేసి మీరు మీ బరువును తగ్గించుకోవచ్చు. ఇంకా కోరుకున్న పర్సనాలిటీ పొందవచ్చు. స్లిమ్ సూత్రాలో మీకు లభిస్తోంది 40 రోజుల కోర్స్ కేవలం గ్రాము పౌడర్ ధర 5 రూపాయలకే. ఇంకా దాంతో పాటుగా క్యాప్స్యూల్ ఫ్రీ. నమస్కారం. ఆయుర్వేదంలో ఊబకాయాన్ని స్థూల్య అని పిలుస్తారు. మనిషిలో 7 రకాల ధాతువులు ఉంటాయి. రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, ఇంకా శుక్ర. ఊబకాయంలో మన మేధ అనే ధాతువు అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. ఆ కారణంగా దాంతో మేధ అంటే ఫ్యాట్ మనిషి బాడీలో డిపాజిట్ అవ్వడం మొదలవుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే దీని సబ్సిక్వెంట్ ధాతువులు అంటే అస్థి అంటే బోన్స్, మజ్జ అంటే బోన్ మ్యారో, ఇంకా శుక్ర అంటే మన వీర్యం సరైన విధంగా వృద్ధి చెందవన్నమాట. ఇంకా లావుగా ఉన్న వ్యక్తి కీళ్ల సంబంధ, బ్లడ్ రిలేటెడ్ లేదంటే సెక్సువల్ డిజార్డర్తో బాధపడతారు. స్లిమ్ సూత్ర మేధాధాతువు ఇంకా కఫ దోషాలను తొలగించి మీకు ఊబకాయం నుంచి విముక్తి కలిగిస్తుంది. స్లిమ్ సూత్రాల్లో ఉన్న మూలికలు కేవలం మీ బరువును తగ్గించడమే కాకుండా ఇంకా మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బాడీ సెల్స్కి ఆక్సిజన్ని తగిన మోతాదులో అందించి మిమ్మల్ని ఏజింగ్ నుంచి కూడా కాపాడుతుంది. అందుకే స్లిమ్ సూత్ర మీ పూర్తి వ్యక్తిత్వంపై కూడా పనిచేస్తుంది. డాక్టర్ దీపిక, మనతో మరో కాలర్ లైన్లో ఉన్నారండి. వారితో మాట్లాడి వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. ష్యూర్. నమస్కారం, మా ఈ ప్రత్యేక కార్యక్రమంలోకి మీకు స్వాగతం. దీని పేరు స్లిమ్ సూత్ర. నమస్కారం మేడం. మేడం, ముందుగా మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి.
నేను ముంబై నుంచి సోనియా మాట్లాడుతున్నానండి. సోనియా, మీరు డాక్టర్ దీపికకి మీ సమస్య ఏంటో షేర్ చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్. నమస్కారం సోనియా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. యాక్చువల్గా మేడం, నా వెయిట్ చాలా పెరిగిపోయిందండి. మీ వెయిట్ ఎంతండి? ఇప్పుడైతే 76 kg ఉన్నానండి, కానీ ముందలా లేదండి. ప్రాబ్లం డెలివరీ తర్వాత మొదలైంది. ఇప్పుడు నాకు 9 months పాప ఉందండి. ఓకే, మీ హైట్ ఎంతండి? నా హైట్ 5.4 అండి. మీకు థైరాయిడ్ ప్రాబ్లం అయితే లేదు కదా? అవునండి, ఉంది. దానికి సంబంధించిన మందులు కూడా వేసుకుంటున్నానండి. చూడండి సోనియా గారు, డెలివరీ తర్వాత వెయిట్ పెరగడం సాధారణమైన విషయం, కానీ డెలివరీ తర్వాత కూడా వెయిట్ని తగ్గించుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు వెయిట్ని తగ్గించుకోవడం కోసం ఏమేం చేశారు? మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తానండి. లెమన్ వాటర్లో తేనె వేసుకొని తాగుతానండి. పాప నా దగ్గరే పాలు తాగుతుంది, సో డైటింగ్ చేయలేకపోతాను. చూడండి సోనియా గారు, కేవలం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా లేదా లెమన్ వాటర్ తాగడం వల్ల డెలివరీ తర్వాత పెరిగిన బరువు ఎప్పటికీ తగ్గదు. అందుకే అన్నిటికంటే ముందు మీ శరీరం ఇంకా పేగుల క్లెన్జింగ్ చాలా అవసరం. ఇది అవ్వగానే మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అలాగే మీ ఇతర శరీర భాగాల్లో ఉన్న కొవ్వు కూడా తగ్గిపోయి తొలగిపోతుంది. ఇదంతా చేస్తుంది మా స్లిమ్ సూత్ర. బరువును తగ్గించేందుకు ఇదొక ట్రయల్డ్ అండ్ టెస్టెడ్ ఫార్ములా. డాక్టర్, నేను మరో విషయం కూడా అడగదలుచుకున్నాను. నేను నా పాపకి నా పాలిస్తాను, సో దీనివల్ల పాపకి సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు కదా? మీరు నిశ్చింతగా ఉండండి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ మీద కూడా, అలాగే మీ పాప మీద కూడా. నేను ప్రతి మహిళకి అపీల్ చేయదలుచుకున్నాను, ఎవరైతే డెలివరీ తర్వాత వారి బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారో వారు ఈ రోజు నుంచే స్లిమ్ సూత్రాను వాడడం మొదలుపెట్టొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. బరువు తగ్గించుకోవడం కోసం నేను అన్ని విధాలా ప్రయత్నించాను. ఉదయమే లేచి లెమన్ వాటర్ తాగడం, గ్రీన్ టీ తాగడం, డైట్ తగ్గించుకోవడం, ఇంకా ఎక్సర్సైజ్. అబ్బబ్బబ్బా, కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. నా నడుం భాగం ఇంకా లోవర్ బ్యాక్ భాగం అస్సలు తగ్గలేదు. ఎక్సర్సైజ్ చేస్తే కాస్త బరువు తగ్గేది, కానీ ఎక్సర్సైజ్ మానేసిన వెంటనే మళ్ళీ అదే పరిస్థితి. నాకు ఇష్టమైన డ్రెస్సులన్నీ వేస్ట్ అయిపోయాయి. చూడీదార్ వేసుకుంటే పొట్ట చాలా కనిపించేది, ఇంకా వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవడమే మానేశాను. మరైతే అసఫల ప్రయత్నాలను వదిలేయండి. ఈ రోజు నుంచే ఉపయోగించండి వెయిట్ లాస్ యొక్క సైంటిఫిక్ ఇంకా భారత ప్రభుత్వం ద్వారా నిరూపితమైన ఆయుర్వేదిక్ ఫార్ములా స్లిమ్ సూత్రాన్ని. దీన్ని ఇంట్లో కూర్చునే తెప్పించుకోవడం కోసం వెంటనే కాల్ చేయండి. నా చెల్లెలు నా కోసం స్లిమ్ సూత్రా తెప్పించింది. నాకనిపించింది తను నన్ను ఆట పట్టిస్తోందని. తను చాలా స్లిమ్ గా ఉంటుంది, కానీ నేనిది వాడడం మొదలుపెట్టాను. తెలుసా, 15 నుంచి 20 రోజుల్లోనే వ్యత్యాసం కనిపించసాగింది. డిఫరెన్స్ కనిపించింది. చూస్తే 2 ఇంచుల వరకు తగ్గాను. నేనెంతో హ్యాపీగా ఉన్నాను. దీన్ని కంటిన్యూ చేశాను. ఇప్పుడిక 4 ఇంచుల వరకు తగ్గాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. స్లిమ్ సూత్రా ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎంతో బాగుంది. డాక్టర్ దీపిక, వెయిట్ తగ్గించుకునే సమయంలో మనం చూస్తూ ఉంటాం, మొత్తంగా శరీరం బరువు తగ్గిపోతుంది. దానివల్ల బాడీ షేప్ చూడ్డానికి అంత బాగోదు. స్లిమ్ సూత్ర ద్వారా స్పాట్ డిటెక్షన్ ఎలాగంటే, ఏదైనా ప్రత్యేకమైన భాగంలో వెయిట్ ఎక్కువగా ఉంటే అక్కడ ఎఫెక్టివ్ గా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అలాగా? చూడండి, ఎవరైతే పర్టికులర్ గా ప్రత్యేకమైన బాడీ పార్ట్ అంటే టమ్మీ ఏరియా, లోవర్ బ్యాక్, థైస్ లేదా లోవర్ ఆర్మ్స్ ఏరియా నుంచి ఫ్యాట్ ను తొలగించుకోవాలనుకుంటే వారు కూడా స్లిమ్ సూత్రాను ఉపయోగించి ఎంతో ప్రభావవంతమైన రిజల్ట్ ను పొందగలరు. స్లిమ్ సూత్ర బాడీను షేప్ అప్ ఇంకా టోనప్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్నాయి జింజిబర్ ఆఫిసనేల్, ఎంబేలియా రైప్స్ ఇంకా ప్రేమ్నా ఇంటిగ్రల్ ఫోలియా. వీటితో పాటుగా మరెన్నో ఆయుర్వేదిక మూలికలున్నాయి. వీటి వల్ల స్పాట్ రిడక్షన్ అంటే మీరేదైనా ప్రత్యేకమైన భాగంలో కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే ఇది మంచి రిజల్ట్నిస్తుంది. డాక్టర్ దీపిక, మీరు మా స్టూడియోకొచ్చారు. మీరు మా ప్రేక్షకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరైతే ఫ్రెండ్స్, మీరు కూడా బరువును తగ్గించుకొని ఫిట్ ఇంకా హెల్దీ అవ్వండి. మీరు వాడవలసిందల్లా గవర్నమెంట్ సర్టిఫైడ్ ఆయుర్వేదిక ఔషధం స్లిమ్ సూత్రాని. ఈ రోజే తెప్పించుకోండి స్లిమ్ సూత్రాని, ఇంకా అవ్వండి ఫిట్, యాక్టివ్ ఇంకా స్లిమ్. సో కాల్ నౌ. స్లిమ్ సూత్ర బరువును తగ్గించే ఏకైక ప్రాకృతిక ఔషధం. ఇది భారత ప్రభుత్వం వారి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా నిరూపితమైనది. అలాగే ISO 9001, 2000 GMP మరియు HACCP సర్టిఫైడ్. ఇది క్లినికల్ ఇంకా ల్యాబ్ టెస్టుల తర్వాతే మీకు అందించడం జరుగుతోంది. స్లిమ్ సూత్రాలో మీకు లభిస్తుంది 40 రోజుల కోర్స్ కేవలం ప్రతి 1 గ్రామ్ పౌడర్ 5 రూపాయల్లో. దాంతో పాటుగా క్యాప్సూల్ ఫ్రీ.